చట్టాలపై అవగాహన కలిగి ఉండి సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి అని హైకోర్టు అడ్వకేట్ మునుపల్లి సుబ్బయ్య అన్నారు. శనివారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ బోర్డు ఆంధ్రప్రదేశ్ సభ్యుడు ఎం ఓంకార్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు శివనారాయణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుబ్బయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహనతో ఉండి సమాజానికి మేలు జరిగే విధంగా దోహదపడాలి అని, ఎవరు తప్పు చేసినా ఆ తప్పును ఖండించకపోతే ఆ తప్పు వలన మనము కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన బంధువులు కానీ ఏదో ఒక సమయంలో బలయ్యే అవకాశం ఉంది అని, కావున తప్పును నిలదీస్తే ప్రతి ఒక్కరూ తయారవ్వాలి అని ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ బోర్డు ఆంధ్రప్రదేశ్ సభ్యుడు ఓంకార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మాదక ద్రవ్యాలను నివారించే విధంగా పాటుపడాలని అన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు వంశీ తేజ మేరకు ప్రతి పాఠశాల నందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని కంకణం కట్టుకోవడం జరిగిందన్నారు. ఎందుకంటే వాళ్ళ వల్లే మన స్కూల్ బాగుపడాలి. అట్లాగే ఇంకొక కార్యక్రమంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే న్యాయపరమైన సమస్యల గురించి మనం ఆల్రెడీ సోషల్ చదువుతూ ఉంటారు, సోషల్ సబ్జెక్ట్. సో వాటికి సంబంధించినవి అవగాహన కార్యక్రమం ఉంది. మీకు ఏదైనా విషయాలు చెప్పడం కోసం ప్రజలకి సుబ్బయ్య గారు, లాయర్ గారు మీతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ వేదికపై సాధారణంగా మన పాఠశాలకు మాట్లాడుతాం. ఈరోజు కార్యక్రమంలో కూడా జాగ్రత్తగా అంటే ఎటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి, వచ్చిన సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, అసలు సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. సో వీటికి సంబంధించిన కూడా మనం మన సొంతమే ఇప్పుడు నీ ప్రశ్న చేస్తున్నారు ఏంటి, నేను నా సొంతం కాక నేను ఎవరి సొంతం ఉండదు అవునా? ఆ ప్రశ్న చూస్తారు. ఏం ప్రశ్న? మనమేంటి, మన సొంతమే అవునా? ఓకే, ఇప్పుడు ఒక రవి అనే ఒక వ్యక్తి ఉంది. కనిపిస్తుందా? అమెరికా చూసారా? అమెరికా ఉన్నట్టు లేదా? అమెరికా అనేది ఉందా లేదా? ఉందా? అప్పుడు నువ్వు చూడకుండా ఎట్లా ఉందని చెప్తావు? చెప్పాలి. మన అమెరికా వెళ్ళలేదు, వెళ్ళడానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర లేవు, మనం చూడలేదు, ఉందని ఎలా చెప్తాం? మరి ఎలా రవి ఇప్పుడు కనపడుతున్నాడు. రవి ఏదో కనిపిస్తాడు, కలిసి చూడండి, ఊహల్లో చూడండి అమ్మా. ఇప్పుడు కనిపించాడా? ఇప్పుడు రవి ఊహించుకోండి కలిసి. ఏదో చొక్కా వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, ఆ చొక్కా బటన్స్ ఉన్నాయి, హీరో. అయితే రవిని అడిగామ్మా, ఏమని అయ్యా ఈ చొక్కా నువ్వే తయారు చేసావా? ఈ చొక్కా మీరే తయారు చేస్తున్నారా? అది కదా. ఈ రవిని అడిగా ఏమని, అరే ఈ చొక్కా తయారు చేసుకున్నాను, నేను తయారు చేస్తాను, నేను తయారు చేసిన సొంత సొంత లాగేస్తాను. లాగేస్తాడు, చొక్కా లాగేస్తాడు. ఏదో లాక్కుంటాడు, పని వేసిందా? సరే, మీరు నవ్విన విధంగానే, మీకు ఆలోచన తెచ్చిన విధంగానే ఎవడి వాడు లాగేసుకుంటే వాడి దగ్గర ఉంటుందా? ఉండదా? ఉండదు.
అన్నీ లాగేసుకుంటారు. నిజంగా ఏమి వీడు తయారు చేయలేదు. చివరి గోడ రంగు, ఆ కాళ్ళకున్న చెప్పులు ఇవేగా వీడు తయారు చేశాడా? మరి అవన్నీ వేసుకున్నాడు కదా. రవిని మనిషిగా కూర్చోబెట్టింది ఎవరు? ఒకవేళ రవిని మనిషిగా ఎవరు ఉంచోబెట్టకపోతే రవి ఆడికెళ్ళిపోతాడు. ఆది మానవుడిగా అంతేనా? ఆది మానవుడు ఎవరు ఒప్పుకుంటారా? ఆది మానవుడు ఉన్నాడని మీరు ఒప్పుకుంటారా? ఒకప్పుడు చెప్పాలి. ఆదిమ మానవుడు ఉండి ఉంటాడు ఒకప్పుడు అని మీరు ఒప్పుకుంటున్నారా? ఏంటో మా ఒప్పుకుంటావా? నువ్వు చెప్పండి పర్లేదు. ఒకప్పుడు ఫ్రీగా మనందరం నేను వేరు మీరు వేరు కాదు, మనందరం పాల్గొంటున్నాడు. ఒకప్పుడు ఆదిమ మానవుడు ఉండి ఉంటాడని మీరు ఒప్పుకుంటారా? కదా. బహుశా ఆనాటి ఆదిమ మానవుడు ఈనాటి ఈ మానవుడు రూపం రావడానికి ఎన్ని వేల సంవత్సరాలు టైం పట్టింది తెలుసుగా. మీకు చరిత్రలో వస్తుంది కదా, మీ మాసాలు మీకు చెప్పాము. అవునా? మరి రవి ఈ రూపంలో ఉండటానికి, ఆ దుస్తులు వేసుకోవడానికి, ఆ చొక్కా గుండి వెనుక, చెప్పులు వెనుక, వీటన్నిటి వెనుక ఎవరున్నారు? సమాజం ఉండాలి. సమాజం ఉండాలి. ఇప్పుడు మీరు కూడా మనకి రూపం ఉండడానికి, మీరు అలా ఉండడానికి సమాజంలో ఎంతమంది ఎంత చాకరీ చేసి ఉంటారు? అవునా? మరి ఎప్పుడైనా కానీ ఒక బల్బు కింద, కరెంట్ బల్బు కింద మీరు అన్నం తింటూ ఏ రోజైనా కానీ ఈ యుద్ధులు ఇచ్చినటువంటి ఆ మేధావి తెలుసుకున్నారా? తినేసారా?